ఎమ్మెల్యే ఎలక్షన్లల్లా డీలా పడ్డా గాని ఎంపీ ఎలక్షన్లల్లా కార్ జోరు పెంచాలని కేసీఆర్ దిగిండిగా. ఇప్పటికే సభలు పెట్టుకుంటా రైతుల తానికి పోయి మాట్లాడుకుంటా సర్కార్ మీద జంగు చాలు చేసిండు కదా. ఇక ఇప్పుడు బస్సు యాత్రతోని పార్టీ పతార పెంచేందుకు పబ్లిక్లకు పోతందుకు ప్లాన్ చేసిండు సారు. ఆ యాత్రకు అంత రెడీ అయిపోయి పూజలు కూడా అయినాయి ఇయ్యాల. ఓ దిక్కు ఫోన్ ట్యాపింగ్ పంచాది, ఇంకో దిక్కు ఎమ్మెల్యేలు పక్క పార్టీలకు దుంకుడు, బిడ్డ అరెస్ట్ అవుడు. ఇన్ని పంచాదుల నర్మ పార్టీని పైకి లేపుతందుకు, క్యాడర్ల హుషారు పెంచేందుకు బాజాప్తా కేసీఆర్ బయటకు వస్తుండీగా. ఎమ్మెల్యే ఎలక్షన్ల రిజల్ట్ తోటి తుంటి ఆపరేషన్ తోటి కేసీఆర్ కమ్జోర్ అయిందని కడమ పార్టీలు హుషారు పెంచినాయి కదా. కానీ పడ్డకానే లేవాలే, పోయిన కానే రావట్టుకోవాలని కేసీఆర్ కంకణం కట్టుకొని తిరిగేతందుకు బస్సు కట్టుకొని బయలుతుండిగా. కేసీఆర్ బస్సు యాత్ర బుధారం సంది చాలా అవుతుంది కదా. అందుకే అలా మంచిగా మంత్రాలు చదివి పూజలు చేసిరా అయ్యగారులు. బస్సు చుట్టూ తిరిగి అటెం కారతులు ఇచ్చి గుమ్మడికాయలు కొట్టిర్రు. चंद्रशेखरराव नामधेयस्य यजमानस्य यात्रा दिग्विजय बल सिद्धि द्वारा यजमानस्य जनवशीकरणार्थम यजमानस्य अतिशीघ्रमेव सकल कार्य निर्विघ्न सिद्धि द्वारा पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तु सकल कार्य दिग्विजय बल सिद्धिरस्तु. ఎట్లైనా కేసీఆర్ సార్ కు సెంటిమెంట్లు, భక్తి, నమ్మకాలు ఎక్కువనే తెలిసినాయే. ఇక బస్సు యాత్ర పూజ వీడియోలు ఫోటోలు బయటకు వచ్చే వరకలా పులి బరిలకు దిగుతుంది అని అనుకుంటే కొందరు కామెంట్లు చేస్తే మళ్ళా ఉద్యమం అప్పటి కేసీఆర్ ను చూస్తారు. ఇప్పుడు పోరాటమైన రాజకీయమైన కేసీఆర్ దిగనంత వరకే అనుకుంటే ఎలివేషన్ ఆర్ఆర్ లేచి జోరుగా తిప్పుతున్నారు. పాలిటిక్స్ ల పాతారున్న లీడర్ల మాటలు పబ్లిక్లకు జల్దీ పోతుంటాయి, నలుగురిట్ల నాంతాయి. ఇక ఒకప్పుడు రాజకీయాలు చేసి రిటైర్ అయ్యి నిమ్మలంగా ఉన్నోళ్ళు ఏది చెప్పినా గానీ అరే పెద్ద మనిషి చెప్పిండంటే చాలా ఆలోచించి అనుభవంతోనే చెప్తుంటాడు అనిపిస్తుంది. కానీ నిన్నీయాల వెంకయ్య నాయుడు సార్ మాట్లాడిన మాటలు మాత్రం పబ్లిక్ లో 10 తీర్ల మాటలనే తీరున్నాయట. ఇంతకేమన్నాడు సారు, ఏం కథ? బాడీ మనది కాదంటే ఢిల్లీ దాకా దేకమన్నట్టు కొంతమంది ఎన్ని ఉద్దర ముచ్చట్లనే చెప్తుంటారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సార్కు నిన్న పద్మవిభూషణ్ ఇచ్చారు కదా. ఇక అవార్డు అందుకున్నాక సార్ స్పీచ్ దంచిండు. కొన్ని పార్టీలు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇస్తున్నాయి. గెలిచేతందుకు ఖజానాన్ని ఖాళీ చేసే పథకాలు పెడుతున్నారు. విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టాలా గానీ ఉచిత పథకాల మీద కాదు అని అనుకొచ్చిండు. మరి సంగతి సార్ ఇంచుమించు రాజకీయాల నుంచి రిటైర్ అయినాక తెలిసిందా? బీజేపీలు అన్నేళ్ళు ఉన్నప్పుడు తెలియలేదా? ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ అదే చేస్తుంది కదా. ప్రజలకి ఏ ఉచిత పథకాలు వద్దు అని అంటారు. సరే మరి లీడర్లకు ఉచిత భత్యాలు ఎందుకు సారు? అవి కూడా తీసేయచ్చు కదా. ప్రజాప్రతినిధులు గెలవంగానే ప్రజాధనంతో కార్ల గురుడు ఎందుకు, ఫోన్ బిల్ ఎందుకు, విమానం ఛార్జీలు ఎందుకు, ఎన్ని లక్షలైన అమెరికా వంటి దేశాలకు ట్రీట్మెంట్లు చేయించే సౌలత్ ఎందుకు, టోల్ గేట్ల కాడ మినహాయింపులు ఎందుకు? కోటీశ్వర్లైన లీడర్లకే ఇన్ని పుక్కట్ సౌలతులు ఉన్నప్పుడు నిరుపేదలైన జనాలకు సంక్షేమ పథకాలు పెడితే తప్పేంది? మన దేశం అమెరికా వంటి దేశం కాదు కదా. ఇప్పటికింకా కరెంటు లేని, రోడ్లు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి. రేషన్ బియ్యం బువ్వ తినేటలకు లెక్కే లేదు. మరి అవి కూడా తీసేద్దామా? మీ అసొంటి లీడర్లు రిటైర్ అయినాక రికాముండి స్టేజీల మీద ఇట్లా మాట్లాడే బదులు పదులలో ఉన్నప్పుడే మరి అసొంటి సంస్కరణలు తీసుకొస్తే అయిపోతుంది కదా. స్టేజీల మీద మాటలు చెప్పి సప్పట్లు కొట్టించుకున్నడుకు, పరిపాలన నుండి ప్రజలతోటి సప్పట్లు కొట్టించుకున్నడుకు చాలా తేడా ఉంటది సారు అని అంటారు. సార్ మాటలు ఇన్నోలిగా.